నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ సాక్షి చూద్దాం. సాక్షిలో ఏం రాశారు, ఏమి అనేది ముందుగా తెలుసుకుందాం. సాక్షి పేపర్లోని వార్తలను చూస్తే ముందుగా బాబు బేతాల కుట్రే, బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్, మూడో పార్టీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ అక్రమంగా జప్తు, అవాస్తవాలు, అభూత కల్పనలతో రిమాండ్ నివేదిక. చూడండి, బాలాజీ గోవిందప్ప మంచివాడు, బాబు బేతాల కథ కుట్ర చేశాడు. అతనికి మద్యం స్కామ్లో కానీ ఏమీ చేయలేదు, మంచి అమాయకుడు, అతని మంచివాడు. బాలాజీ గోవిందప్ప మంచివాడు, ఏ తప్పు చేయలేదు. బాలాజీ గోవిందప్ప మంచివాడే, విజయసాయి రెడ్డి మంచోడే, మితిన్ రెడ్డి మంచోడే, ధనంజయ రెడ్డి మంచోడే, కృష్ణమోహన్ రెడ్డి మంచోడే, సజ్జల శ్రీధర్ రెడ్డి మంచోడే, చాణక్య మంచోడే, రాజకాశి రెడ్డి మంచోడే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచోడే. మళ్ళీ 3,500 కోట్ల మద్యంలో డబ్బు ఎవరి దగ్గరికి పోయింది? మద్యం స్కామ్ ఎవరు చేసినారు? చంద్రబాబు నాయుడు చేశారా? 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు మద్యం స్కామ్ చేశారా? ఈ 3,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి వెళ్ళాయా? జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాయా? అందరూ మంచోళ్ళే. మళ్ళీ మద్యం స్కామ్ చేసింది ఎవరు? చాలాసార్లు కదా ఎవరో ఒకరు. ఎవరిని అరెస్ట్ చేసినా మంచోరే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచోరే, మితిన్ రెడ్డి గారు మంచోరే, అవినాష్ రెడ్డి మంచోడే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. మళ్ళీ ఈ అవినీతి ఎవరు చేసినట్టు? దీని పరిస్థితి ఏమిటి? ప్రజలకు తెలియాలి కదా. ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక, వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్న న్యాయస్థానం. అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న సిట్టు, టీడీపీ ఆఫీసులో నివేదికలు, వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ. రెడ్ బుక్ కుట్రలు మరోసారి బహిర్గతం. బాలాజీ గోవిందప్ప జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు తప్పుడు రాతలు. ఆయన అంతర్జాతీయ సిమెంట్ జిగ్జా కంపెనీ వికోటాలో ఫైనాన్స్ డైరెక్టర్. ఆ అరెస్టుతో భారతదేశంలో ఎవరైనా అరెస్ట్ చేయగలమని సందేహం పంపిన కూటమి సర్కార్. అది చూడు, బాలాజీ గోవిందప్పకు మాకేం సంబంధం లేదు, ఆయన అంతర్జాతీయ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు అని అంటున్నారు. మళ్ళీ బాలాజీ గోవిందప్పతో అరెస్ట్ చేసి మీకేం బాధ అండి? ఆయన తప్పు చేశాడో తప్పు చేయలేదో పోను సిట్ చేస్తుంది. మీరెందుకు వాళ్ళని వెనకాల వేసుకొస్తున్నారు? మీరెందుకు బాలాజీ గోవిందప్పను, ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని మీరెందుకు వెనక వేసుకొస్తున్నారు? అతను తప్పు చేయలేదు అనుకున్నాము. మీకేం బాధ? ప్రభుత్వము విచారణ జరుపుతుంది, తప్పు లేదంటే కోర్టు ఉన్నాయి. అలాంటప్పుడు బాలాజీ గోవిందప్ప మంచివాడని మీరెట్లా చెప్పగలుగుతున్నారు? మద్య విధానంతో సంబంధమే లేదు, మాపై నమోదు చేసింది అక్రమ కేసు, స్పష్టం చేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. స్వచ్ఛందంగా సిట్టు విచారణకు 20 రోజులు దాంకున్నారు. ఎటు తప్పదు. బాలాజీ గోవిందప్పను అక్కడ కర్ణాటకలో ఎక్కడో ఉంటే, ఒక ఫామ్ హౌస్లో ఉంటే పట్టుకొని తీసుకొచ్చారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా వదలరని తెలుసు, అందుకనే వచ్చినారు వాళ్ళు ఏం స్వచ్ఛందంగా వచ్చినారా? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 9వ తారీఖున సిట్టు విచారణకు రావాలి వీళ్ళు ముగ్గురు. మరి ఎందుకు రాలేదు వీళ్ళు? మద్యం స్కామ్ అనేది విపరీతం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అరెస్టు సమయంలో చూసిన సెక్షన్లకు అదనంగా రిమాండ్ రిపోర్ట్లో అవినీతి నిరోధక చట్టం సహా పలు సెక్షన్లు చేర్చారు. సుప్రీంకోర్టు ఆశ్రమించిన రాజకాశి రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. మళ్ళీ రాజకాశి రెడ్డి మీకు సంబంధం లేకపోతే రాజకాశి రెడ్డిని ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారు? దోపిడీ సిద్ధాంతం, దుష్టాచారమే రాధాంతం. ఇది చంద్రబాబు మద్యం మాయజాలం. లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబు ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి. ఆ కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న చంద్రబాబు నిందితుడుగా ఉన్న కేసులు దర్యాప్తులు అటకెక్కించిన కూటమి ప్రభుత్వం. కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం రెడ్ బుక్ కుట్ర. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్య విధానంపై అక్రమ కేసు. చూడండి, వైఎస్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు అని అంటున్నారు. మళ్ళీ అక్రమ కేసు ఉంటే డిజిటల్ వ్యవస్థను మాన్యువల్ వ్యవస్థగా మార్చింది ఎవరండి? ఎందుకు చేశారు? వైన్ షాపుల్లో ఫోన్పేలు, గూగుల్ పేలు చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా, కార్డు కూడా గీక్కుంటారు. అట్లాంటివి తీసేసి 5 సంవత్సరాలు మీ సొంత మద్యం
సరఫరా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కల్తీ మద్యం తాగి. ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో చెప్పండి? ప్రతి ఒక్కటి అందుబాటులో జనాలకు వస్తున్నాయి. మంచి వైన్ దొరుకుతుంది. బయట దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వైన్ కూడా మనది అప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు తయారు చేసిన వైన్ మట్టుకే దొరికేది. అప్పటికి తేడా తెలియదా? ప్రజలు గుర్తించరా చెప్పండి? అప్పే ఏమీ లేదు, రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రము. చూడండి, ఏమి లేదంట, రాబడి లేదంట, ఉన్న సంపద పోయిందంట. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం అంట. మిగులు టీచర్లు దిగులు, గాలిలో 6,428 ఉపాధ్యాయులు భావచిత్తం. ఎదురొస్తే ఎవరిని వదలం, రామగిరిలో ఆగని రక్త చరిత్ర. ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు. టీడీపీకి ఎంపీపీ అభ్యర్థి కరువు. బలవంతంగా వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీపీ భారతిని టీడీపీలో చేర్చుకున్న పరిటాల. ఆ తర్వాత భయంతో ఊరు వదిలి వెళ్ళిపోయిన ఎంపీటీసీ. ఆమె ఆసూకి తెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ గుండాలు దాడి. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. తరచు ఎవరో కిడ్నాప్ చేయలేదని వీడియో విడుదల చేసిన ఎంపీటీపీ భారతి. టీడీపీలో చేరే ప్రసక్తి లేదని, ఉప ఎన్నిక రాలేనని ఎల్లడి. చూడండి, ఇది రాశారు. ఇది తప్పు. వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసింటే తప్పే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని బలవంతంగా పార్టీలు చేసుకుని ఆయనకి టికెట్ ఇవ్వడం ఎందుకు? ఏం లేరంగా టీడీపీలో. ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి తేడా లేకుండా పోతుంది. కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీని పాలన అవుతున్నారు. మద్యంలో కానీ, ఇసుకలో అక్రమంగా దాచుకోవడం చాలామంది కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది చేస్తున్నారు. కానీ అది రాను రాను విపరీతం అయిపోతే అది ప్రభుత్వానికి, పార్టీకి దెబ్బతింటుంది. ప్రజలు వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. గతంలో భూములు ఇచ్చిన వారు పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. రైల్వే లైన్, అంతర్గత రోడ్లకు సానుకూలమే కానీ పూలింగ్కు ఒప్పుకునేది లేదు. రాజధాని భూసేకరణ గ్రామ సభలో రైతులు వెల్లడి. నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతున్న రైతు, సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రాజధాని రైతులు చెప్తున్నట్టు రాశారు. యాపీ నెక్స్ట్ 315 కోట్లు లాస్ట్. ప్రభుత్వం బరాయిస్తుందని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ఇప్పటికి ఇది ఇంకపై ఇంకెంతో ప్రజలపైన ఈ భారం. రాజధానిలో ప్రభుత్వ తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ లోగట్టు. 1200 మంది ఎన్ఆర్ఐలు, బడాబావుల మేరకు ప్రభుత్వ కృషి. చదరపడుగు 3.492 చొప్పున 2018లో ప్లాట్లు విక్రయించిన సిఆర్డీఏ. 1200 ప్లాట్లు విక్రయం ద్వారా సిఆర్డీఏకి 751.60 కోట్లు. అప్పట్లో నిర్మాణ పనులు 658.45 కోట్లతో అప్పగింత. తద్వారా 93.15 కోట్లు లాభం వచ్చిందని నాడు గొప్పలు. ఇప్పుడు ఆ పనులకు 9.36 కోట్లకు అప్పగించిన ప్రభుత్వము. అంతే కదా. 2018 ఇప్పుడు 2025 పెరుగుతాయి కదా దేనికైనా కానీ. రాసేటప్పుడు అప్పటికి ఇప్పుడు ఒకటిగానే ఉంటుందా? మీరు డెవలప్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా. వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయి ఇప్పుడు కల్లుబుర్ల కథలు చెప్పుకుంటూ ఇంకా రాష్ట్రం డెవలప్మెంట్ కాకూడదు అని అనుకునే ధోరణిలో ఈ వైఎస్ఆర్సీపీ పోతూ చేస్తుంది. ఇట్లా మీరు చేసినంత వరకు కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే మద్యం స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. ఇసుక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన దాంట్లో కూడా స్కామ్ ఉంది. దాని మీద కూడా కుట్ర చేస్తే దాని మీద కూడా ఫేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు అకౌంట్లలో పడినాయి అనేది కూడా అది కూడా ఉంది. ఇవన్నీ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్లకు జైల్లో వేయడానికి జైల్లే సరిపోవు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే సిజేఐ జస్టిస్ గోహాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు. ఇంకా చూస్తే
సంక్షేమ సందడి 12న పండగ సంక్షేమ సందడి. జూన్ 12న 1,00,000 మందికి పైగా ఇతంతువులకు పింఛన్లు. బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలో తల్లికి వందనం. ఇంక నుంచి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బు ముందుగానే జమ. త్వరలోనే సంక్షేమ పథకాలు క్యాలెండర్ విడుదల. గిరిజనులకు పథకాలు అందేలా ప్రత్యేక డ్రైవులు 16, 17, 18. అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు. మహానాడులోపే నీరు, చెట్టు, ఉపాధి బకాయిలపై చెల్లింపు. టీడీపీ పోలిట్ బ్యూరోలోకి కీలక నిర్ణయాలు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతంగా అమలు చేస్తామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఒక్కొక్కటి నెరవేర్స్తామని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 3 గంటల పాటు నిర్వహించిన పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై విస్తృతంగా చర్చించారు. చూడండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విశేషాలు ఏమిటంటే, జూన్ 12న 1,00,000 మంది పైగా ఇతంతువులకు పింఛన్లు. బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలో తల్లికి వందనం. ఇంక నుంచి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు ముందుగానే జమ చేసేస్తారంట. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది. 27 నుంచి కడపలో 3 రోజులు వైభవంగా మహానాడు. 18, 19, 20న అసెంబ్లీ, 22, 23న పార్లమెంటు స్థానాల్లో మినీ మహానాడు. చూడండి, 18, 19, 20న అసెంబ్లీ, 22, 23న పార్లమెంటు స్థానాల్లో మినీ మహానాడు అంట. ఇంకా చూస్తే సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. భారత్కు పాకిస్తాను జనవనరుల శాఖ లేక తీవ్ర దుస్థితి నెలకొంటుందంటూ ఆందోళన. GFF జవాన్ను భారత్కు అప్పగించిన పాక్. ఆ దేశ రేంజర్ను విడుదల చేసిన భారత్. పాక్కు డ్రోన్లే కాదు సైనికులను పంపిన తుర్కీయే. భారత్పై దాడికి ఆ దేశ సహాయం. సింధూర్లో 2 తుర్కీ జవాన్లు మృతి. కిరాణా హిల్స్లో జరిగింది. చూడండి, భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి. ఆ 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను ట్రంప్. ఈయనవుడు ట్రంప్ మధ్యలో వస్తూ ఉంటాడు, నేనే చేసిన, నేనే పొడిచినా అని. ఇంకా ఆయన చూస్తే జగన్ మనిషి బాలాజీ కుటుంబానికి సన్నిహితుడు, మద్యం స్కామ్లో కీలక పాత్ర. చెప్పినా కదా, గోవిందప్ప బాలాజీ ఇతను మంచోడని సాక్షి పేపర్లో రాస్తారు. మద్యం స్కామ్లో ముడుపులను తీసుకొని బెంగళూరులో స్థిరాస్తుల మీద, బాంబేలో స్థిరాస్తుల మీద పెట్టడంలో ఈయన చార్టర్డ్ అకౌంటెంట్. ఈయన ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ చేసుకొని ప్రజల సొమ్ముకు మోసం చేసేదానికి ఉంటారే తప్ప ప్రజలకు, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళు కాదు వీళ్ళిద్దరు చార్టర్డ్ అకౌంట్ చేసి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సూట్ కేసులు పెట్టించి 11 కేసుల్లో A2గా చేరి అతని జీవితం నాశనం చేసుకున్నాడు విజయసాయిరెడ్డి గారు. సేమ్ బాలాజీ గోవిందప్ప కూడా, ఇతను కూడా వైఎస్ భారతీరెడ్డి గారికి సన్నిహితుడిగా ఉంటూ ఈయన వాళ్ళ వ్యక్తిగతంగా ఈయన స్థిరాస్తులు చేసుకుంటూ భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉంటూ ఇతను ఈ మద్యం స్కామ్లో ఉండే డబ్బును ఎలా మళ్ళించాలో సలహా ఇచ్చి దాటికి ఆచరించి చేసిన వ్యక్తే బాలాజీ గోవిందప్ప. చదువుకున్న మనుషులు వీళ్ళు రాష్ట్రానికి నాశనం చేయడానికి పుట్టారు. జగన్ మనిషి బాలాజీ కుటుంబానికి సన్నిహితుడు, మద్య స్కామ్లో కీలక పాత్ర. తరచు రాజ్ కసిరెడ్డి ఆఫీస్కు ఖాళీ కారులో వచ్చి నోట్ల కట్లతో ఎనిక్కి ముడుపులతో కర్ణాటకలో స్థిరాస్తుల వ్యాపారాలు, అంతిమ లబ్ధాలు చేకూర్చడంలో కీలకం. వ్యక్తిగతంగా లాభపడ బాలాజీ. రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన. 20 వరకు రిమాండు, జైలుకు తరలింపు. బాలాజీ గోవిందప్పను జైలుకు తరలిస్తున్న దృశ్యం. వైసీపీ హయాంలో నడిపిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలిపింది.
ఈ సిండికేట్లో ఆయన ముఖ్యమైన వ్యక్తి అని వెల్లడించింది. చూడండి, బాలాజీ గోవిందప్ప. ఇంకా ఈ మద్యం స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి 20 రోజులు ఎక్కడో దాంకున్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేస్తే ఇంకెందుకు మనం తప్పించుకున్నా పట్టుకుంటారులే అనే ఉద్దేశంతో సిట్ విచారణకు హాజరయ్యారు. ఏదడిగినా దాటవేత, మౌనం, లేదంటే అధికారులకే ఎదురు ప్రశ్నలు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తీరిది. 6 గంటలు 60 ప్రశ్నలు వేసిన సిట్టు. లిక్కర్ స్కామ్పై ఎంతో ఓపికగా అడిగిన ఇద్దరికి ఒకే ధోరణి. ఒక దశలో వేరువేరుగా విచారించిన ఓయిన, నేడు మరోసారి విచారణకు పిలిచిన సిట్. చూడండి, ఈ మద్యం స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఏం చేశారో, ఒక్క కుటుంబాన్ని నమ్ముకొని ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారో అధికారులు చూడండి. జగన్ ప్రభుత్వంలో ఎంతమంది అధికారులండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళు రాజకీయ నాయకుల, ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి? పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరుతున్న జకియా. బీజేపీలోకి జకియా ఖానం మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా. వైసీపీ ఎమ్మెల్సీ అండి ఆయన, బీజేపీలో చేరింది, మండలి డిప్యూటీ చైర్పర్సన్ ఆయన. చూస్తే అదే సారే ఇప్పటి వారే నేడు జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, కన్సల్టెంట్, ప్రైవేటు వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించారు. వైసీపీకి వీర విధేయులుగా పనిచేసేలా శిక్షణిచ్చారు. గ్రామం, వార్డు సచివాలయాల రోజువారీ కార్యకలాపాలు, డేటా వాటన్నిటిని ఐపాక్కు చెందిన వ్యక్తి గుప్పిట్లో ఉండేలా మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు వచ్చే 11 నెలలు అయింది. అయినా సరే ఉన్నారు. ఇతర కీలక అధికారులకు వారే కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలోనే అధికారే కొనసాగింపు. కన్సల్టెంట్లు, ఎనలిస్టు, అకౌంటెంట్లు వారే నిరంతరాయంగా ఐపాక్కు సమాచారం. ప్రభుత్వం మారి ఇన్నేళ్ళైనా ఇదే పరిస్థితి. చూడండి, వీళ్ళు గ్రామ సచివాలయంలో వీళ్ళు ఇప్పటికీ ఇంకా వైసీపీ వాళ్ళే పనిచేస్తున్నారు. ఐపాక్కు మొత్తం సమాచారాన్ని ఇస్తున్నారనేది తెలుస్తుంది. టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్. కొత్త బడుల ఆధారంగా స్నానచలనం. హెచ్ఎంఈలకు 5, టీచర్లకు 8 ఏళ్లు దాటితే తప్పనిసరి. వికసించని బాల్యానికి చేయూత. విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత, హెరిటేజ్ కేంద్రాలు. రాష్ట్రానికి 125 మంజూరు చేసిన కేంద్రము. దేశానికి పైలట్ ప్రాజెక్టుల ఏపీలో అమలు. ఏపీ కోటా ముగిసింది, తాగునీరు ఇవ్వద్దు. కేఆర్ఎంబీకి తెలంగాణ లేక తీవ్రంగా స్పందించిన ఏపీ. లెక్కలతో సహా వివరణ. 3.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి. తెలంగాణలోని రామప్ప గుడి వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు. చిత్రంలో మంత్రి సీతక్క. సౌందర్య శిల్పాలు. ఓరుగల్లులో అందాల భామలు సందడి. చీరకట్టు, నుదుటిన బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు. వరంగల్ కోట, రామప్పాలయం, 1000 స్తంభాల గుడి సందర్శన. ఇది మిస్ వరల్డ్ సుందరీమణులండి. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలకు వచ్చి తెలంగాణ మొత్తం తిరుగుతూ వాళ్ళు హల్చల్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే గొప్ప గొప్ప దేవాలయాలు, కట్టడాలు చాలా చూసి చాలా సంతోషపడుతున్నారు. తెలంగాణ ఫుడ్ కానీ, బిర్యానీ, ఇక్కడ మా హైదరాబాద్లో దొరికే అన్నీ చూసి చేస్తున్నారు. దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కట్టుదిట్టమైన పద్ధతి ఏర్పాటు చేశారు. తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ సుందరీమణులను రోజుకొకటి చూపించుకుంటూ తెలంగాణ మొత్తం గొప్ప యొక్క చారిత్రక కట్టడాలను చూపిస్తూ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను వాళ్ళకు కల్పిస్తుంది. అనంతలో భారీ ఇంధన కాంప్లెక్స్. 22,000 కోట్లతో రెవెన్యూ సంస్థ ఏర్పాటు. దేశంలో పెద్ద ఇంటర్గ్రేటెడ్ పునరావృతక ప్రాజెక్టు. రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. కార్యరూపం దాల్చనున్న దావోస్ ఒప్పందాలు. చూడండి, లోకేష్ గారు చూడండి, రోజుకొకటి, ప్రతి ఒక్కటి 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఆగిపోయిన టైంలో మంత్రి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో
పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తూ చేస్తున్నాడు. దావోస్ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందాల కార్యరూపం దాల్చున్నాయి. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో భారతదేశంలోని అతిపెద్ద ఇంటర్గ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతుంది. దీనిని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో ప్రముఖ సంస్థ రెన్యూ ఏర్పాటు చేస్తుంది. రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్కు 16న మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. చూడండి, అది లోకేష్ యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు కంపెనీలకు వస్తున్నాయి. ఇప్పటికే మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. ఎందుకంటే అతను మంచి చదువుకున్న వ్యక్తి, అతను యొక్క పవరు మనకు తెలుసు. మాటలు చెప్పడు కానీ చేష్టలే లోకేష్ గారి దగ్గర ఉండేది. అందరూ ఎగతాళి చేశారు లోకేష్ పప్పు ఉప్పు తప్పు అని. అలాంటి వాళ్ళకి అందరికి ఇప్పుడు నోరు పడిపోయింది. అట్లాంటి వ్యక్తి నేను పప్పును కాదురా పులి అని పుష్ప తగ్గేదేలే అంటున్న లోకేష్ గారు ఒక్కొక్క కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తెస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా పోతూ ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ఎవరు ఇన్ని కుట్రలు చేసుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు అందరూ గమనిస్తూ ఉంటారు. ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామండి. ఆంధ్రజ్యోతి తెలంగాణలో చూస్తే ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ ప్రభుత్వం ఏజెన్సీకి బాధ్యతలు, నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ధరణిలో విలువైన భూములు రికార్డులు తారుమారయ్యాయనే ఆరోపణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 ఎకరాలు సర్కారు భూముల మాయం, అటవీ దేవాదాయ వక్స్ భూములు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ, ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు. చూడండి, హైదరాబాదు జలసౌధలో నిర్వహించిన కొలువుల పండుగలో కొత్తగా ఎంపికైన అభ్యర్థికి ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ గారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది తెలంగాణకు అదృష్టం. ఎందుకంటే ఒక యువకుడు ఎట్లా అంటే చూడండి, ఒక్క రోజున్న సీఎం గారు పర్యటన లేకుండా ఉంటుందా? ప్రతిరోజు ఎక్కడో దిక్కు పర్యటన చేస్తూ పేద ప్రజల కోసం కష్టపడుతూ మనకు తెలంగాణకు దొరికిన అదృష్టమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కష్టపడే గుణం చూస్తే ఎవరికైనా కూడా చాలా మంచిది అనిపిస్తుంది. తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలని రేవంత్ రెడ్డి గారు చేసే కృషి ఎప్పటికీ మనం మర్చిపోలేం. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ టైం కూడా అతనే సీఎం అవ్వాలని, రేవంత్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ చూసిన వాళ్ళు కానీ, అతని యొక్క పరిపాలన చూసిన వాళ్ళు కానీ, అనుభవం లేదు, మంత్రి కాలేదు, ఏమీ కాలేదు అన్న వాళ్ళకి అందరికీ దిమ్మ తిరిగే సాకిస్తూ డెవలప్మెంట్ దిశగా తెలంగాణను అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు, అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇది ఒకటే. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. గ్రూప్ 1పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్, త్వరలో గ్రూప్ 1, 2, 3 నియామకాలు. సీఎం ఏఈ జెట్ఓలకు నియామక పత్రాలు. గురుకులాలకు నిత్యావసరాల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకు. ప్రభుత్వము సూత్రప్రాయ నిర్ణయము, త్వరలో సీఎంకు నివేదిక. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు అధికార కసరత్తు. అది కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటాకు కృషి. 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యము. తెలంగాణ కోర్ అర్జన్ రీజన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి. ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా చూస్తే ఈ మన మిస్ వరల్డ్ సుందరీమణులు నిన్న వరంగల్ అంతా అల్చర్ చేశారు. వరంగల్ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు. శిల్పా సౌందర్యం, రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరీమణులు సందడి. సీరకట్టు నుదుట బొట్లతో
తెలుగుదనం ఉట్టిపట్టేలా ముస్తాబు. వరంగల్లో కోట రామప్ప 1000 స్తంభాల గుడి సందర్శన, పూజలు. కాకతీయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులైన ముద్దుగుమ్మలు. చూడండి, నిన్న వరంగల్లో సుందరీమణులు చాలామంది అల్చర్ చేశారండి. బుధవారం మిస్ వరల్డ్ 2025 పోటీదారులు వరంగల్ పర్యటనలో సందడిగా గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 బృందాలుగా వచ్చిన 57 మంది సుందరీమణులు చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయాల్లో సందర్శించారు. తొలుత వివిధ దేశాలకు చెందిన 33 మంది ముద్దుగుమ్మలు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రంలోని హరిత హోటల్ చేరుకున్నారు. అక్కడ నుంచి భారతీయ సాంప్రదాయ చీరకట్టలు ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేటలోని రామప్ప ఆలయానికి వచ్చారు. చూడండి, మనం అక్కడ ఇతర దేశస్తులైనా కూడా వాళ్ళు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, ఇక్కడ బట్టలు వేసుకోవడం నిజంగా వాళ్ళకు హ్యాండ్సాప్ చెప్పాలి. అక్కడ ఎక్కడి నుంచో వచ్చి మన సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఆ సుందరీమణులకు. ఇదేనండి తెలంగాణ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడు తెలంగాణలో అపురూప శిల్పాల చెంత అందమైన భామలు, ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీరకట్లో మిస్ వరల్డ్ పోటీదారులు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. ఏకుజామున 5:44 గంటలకు కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం. సాయంత్రం పుష్కర స్థానాలు ఆచరించనున్న సీఎం దంపతులు. ఇది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అనేది 12 సంవత్సరాలకు ఒక తడ వస్తుందంట అండి. ఈరోజు ఏకుజామున కాళేశ్వరంలో స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటలకు సీఎం దంపతులు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారనేది తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్హితంగా సరస్వతి నది కలిసి ఈ త్రివేణి సంగంలో ఈ నెల 26 వరకు పుష్కరాలు నడుస్తాయనేది తెలుస్తుందండి. ఇంకా చూస్తే ఎలా కడతారో చెప్పేది కాళేశ్వరం, ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే 8 మంది బలి. నీళ్లు, నిధులు, నియామకాలు, భాగోద్వాన్ని కొందరు రాజకీయ నాయకులు వాడుకున్నారు. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గహాయ్ ప్రమాణము. ఇంకా చూస్తే ములుగు జిల్లా ఏటూరుగారం మండలం గోగుపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రము. చెడుగోటు వానలతో ఆశలు చెల్లాచెదురు. ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో అపార నష్టము. ఈ వర్షాలకు ఒడ్లు మొత్తం తడిసిపోయినాయండి. రైతులు చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒడ్లు పరిస్థితి ఘోరం అయిపోయింది. ఎక్కడ చూసినా ధాన్యము, వరి ధాన్యము పాడైపోయిందండి. దీన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలనేదే రైతుల యొక్క బాధ. రైతులను గుర్తించాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గుర్తించాలనేదే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు. మహానాడులోగా ఉపాధి, నీరు, చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లింపు. సంక్షేమ పథకాల అమలు తేదీల్లో త్వరలో క్యాలెండర్ విడుదల. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకము. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. చూడండి, ఒక్కొక్కటే చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతున్నారండి. ఇంకా 3 సిలిండర్లకు ముందుగానే డబ్బులు వాళ్ళ అకౌంట్ వేసేస్తారంట. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అంట. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు ఇస్తున్నారంట. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా. మంగంపేట అటవీ భూమి అక్రమాలపై చర్యలు. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ. మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న
కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవన వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. చూడండి, ఇంకా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు షెడ్లకు ఆస్తి పన్ను రద్దు. ఎస్మా పరిధిలోకి అన్ని రకాల పశు వైద్య సేవలు, పొదుపు సంఘాల ద్వారా గడ్డి పెంపకం. పశు సంరక్షక రంగ టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు. కోళ్ల వ్యాధి నిర్ధారణకు ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. వడ్డీ విద్యుత్తులపై రాయితీ ఇవ్వాలి. గ్రామాల్లో కోళ్ల ఫామ్ల ఏర్పాటుకు పంచాయతీ అనుమతి చాలు. దానా ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రికి కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు వినతి. మద్యం ముడుపుల మూట కట్టింది బాలాజీయే. రాజకసిరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలో తరలించేవారు. ఈ సొత్తులో భారీగా ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు. వసూలు కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఈయనే. జగన్ కుటుంబంతో ఉన్న సన్నిహితంతో నేరపూరిత కుట్రలు. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో సిట్టు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. చూడండి, దేశం గర్వించదగింది ఆపరేషన్ సింధూర్. ప్రధాని నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాలకు ప్రశ్నించే పాత్ర. చూడండి, కడప మేయర్ సురేష్ బాబుపై ఏటు. కుటుంబ సభ్యుల కంపెనీ కార్పొరేషన్ పనులు నిబంధనలకు గండి కొట్టినట్లు తేల్చిన విజిలెన్స్. పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. సాంప్రదాయంలోకి మెరిసి శిల్పకళకు మురిసి. ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి. భారతీయ కట్టుబట్టుతో ఆలయాలు సందర్శన. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.